సెకండ్ క్లాస్ డే 23 ఫ్యామిలీ మెంబర్స్ అనే థీమ్లోకి వచ్చేసాము. టీచర్ యాక్టివిటీ ఆస్క్ ద స్టూడెంట్స్ టు అబ్జర్వ్ ద పిక్చర్, ఇంటరాక్ట్ విత్ దెమ్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్, రైట్ ద రెస్పాన్సెస్ ఆన్ ద బోర్డ్. పిల్లలతో ఫ్యామిలీ గురించి మాట్లాడించి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని మనం బ్లాక్ బోర్డ్ మీద రాయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్స్ మనం ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చో ఎగ్జాంపుల్గా ఇచ్చారు. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మీకు ఏం కనపడుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఎంతమంది ఉన్నారు టోటల్గా అంటే 7 మెంబర్స్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటే ఎగ్జాంపుల్గా 4 రాశారు. 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 అలా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో రాయొచ్చు నెంబరు. హూ హెల్ప్స్ యూ ఎట్ హోమ్? నీకు ఎవరు హెల్ప్ చేస్తారు ఇంటి దగ్గర అంటే మదరు, ఫాదరు ఇలా. కానీ ఇక్కడ ఒకటి ఇచ్చాము చూడండి. నేమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాయమన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ రాజేష్, రాణి, లత, రాజు ఈ విధంగా రాశారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్ అయిపోయింది. సెకండ్ పేజ్ చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీలో భాగంగా రీడ్ ద వర్డ్ అండ్ సర్కిల్ ద కరెక్ట్ పిక్చర్. ఇక్కడ ఫాదర్ అని ఇచ్చారు కదా, ఫాదర్కి మనము ఫాదర్ రౌండప్ చేసాము, సిస్టర్కి సిస్టర్ సర్కిల్ చేసాము, మదర్ పిక్చర్ రౌండప్ చేసాము, అదేవిధంగా బ్రదర్ పిక్చర్ రౌండప్ చేసాము. ఈ విధంగా మనము రౌండప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి చూసుకుంటే రైట్ ద నేమ్స్ యూజింగ్ హెల్ప్ బాక్స్. ఇక్కడ బాక్స్లో మనకు కొన్ని వర్డ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వర్డ్స్ ఇచ్చారు. వాటిని మనం పిక్చర్కి సరైన సూటబుల్ వర్డ్ వాటి కింద ఇచ్చిన బాక్స్లో రాయవలసి ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఫాదర్ కదా, FATHER. సెకండ్ సిస్టర్, SISTER. తర్వాత గ్రాండ్ మదర్, GRANDMOTHER. నెక్స్ట్ బ్రదర్, BROTHER బ్రదర్. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్, GRANDFATHER గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ మదర్, MOTHER మదర్. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. చక్కగా నీట్గా హ్యాండ్ రైటింగ్ తోటి పెన్సిల్ తోటి రాయవలసి ఉంటుంది. ఇంతటితో మనకు డే 23కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.